అసలు ఆ ఫోటోలు అప్పుడు ఎవరు పంపారో ఆడకే తెలుసు కానీ నాకేం తెలుసో. ఆవురావురంటే నా కడుపు మీద ఒట్టే చెబుతున్నా ఆ ఫోటోల సంగతి నాకు తెలీదో. ఖచ్చితంగా ఇది ఆ రఘురాం పనే అయ్యుంటుంది. అప్పుడు ఆ పెళ్లి చెడగొట్టాలని ఆ పని చేశాడు. ఇప్పుడు ఈ పెళ్లిని కనిపెట్టి ఈ పని చేసుంటాడు. నిజం ఒట్టు, నాకు ఏ ఫోటోల సంగతి తెలీదు. నన్ను నమ్మొదినా. చూసే పెళ్ళామా, నువ్వన్నా నన్ను నమ్మవే. అన్నయ్యా, కనీసం నువ్వైనా నన్ను నమ్మన్నయ్యా. సరే కానీరా. మా అన్నయ్య చాలా మంచాడు. ఆకలి నన్ను అన్నం తిన్నా, వెళ్దాం పద. నువ్వు చెబితే పెడతాను, నేను లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళరా నేను చెప్తాను. మాట చెప్పాను. నువ్వు వెళ్ళరా నేను చెప్తాను. వదిన వదిన ఆకలి వేస్తుంది కొంచెం. సావిత్రి, వీడికి అన్నం పెట్టు. సీత, వద్దన్నా నువ్వు చేయాల్సింది చేశావు. జరిగిందంతా చెప్పావు. ఆవిడ ఏం పర్వాలేదు, మేము నీ గురించి అస్సలు తప్పుగా ఏమీ అనుకోవని హామీ ఇచ్చెళ్ళింది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పెందరాడి పడుకో. మళ్ళీ తెల్లవారుజామున లేచి వెళ్ళాలి కదా. ఈ హడావుడి ఏర్పాట్లే నాకు నచ్చడం లేదమ్మా. నాకు చేయక తప్పడం లేదు. దిస్ ఇస్ టూ మచ్. నువ్వెలా సరే అన్నావమ్మా? అదేంట్రా, ఒక్క సీతకి తప్ప అందరికీ తెలిసిన విషయమే కదరా. ఇందులో తప్పేముంది? అసలు తెలియాల్సిన సీతకు తెలియకుండా ఎవరికి తెలిసి ఏం ప్రయోజనం? ఇష్టం తెలియపరచాల్సింది సీత కదా. మీ అందరి ఇష్టమే కానీ నా ఇష్టంతో పనిలేదా? ఆ అబ్బాయికి వంక పెట్టాల్సిన పనే లేదు. ఆకారం కాదు కావాల్సింది, మనసు. బంగారం అని నేను చెప్తున్నాను కదా. నీ ఆరాటానికి బంగారం అనిపించొచ్చు, కానీ నా మనసుకి నచ్చాలి కదా. స్పాట్లో రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ సీత పరిస్థితి ఆలోచించారా? ఏమన్నా మేమందరం తనకి నచ్చజెప్పి ఒప్పించగలం. ఒప్పుకోకపోతే? ఆ అనుమానమే నీకు అవసరం లేదురా. తను సీత. అందుకే భయపడేది. సీతకి కష్టాలంటారు. పురాణాల సీత గురించి మాట్లాడకురా. మరో పురాణం అవుతుందేమోనని భయం. కాదు అని నేను ప్రమాణం చేస్తున్నాను. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఏ ఆడపిల్లైనా తను చేసుకోబోయే వాడి మనసు తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఎవరి ప్రమాణాలు దాన్ని తృప్తిపరచలేవు. నువ్వు అందరు ఆడపిల్లల్లా కాదనేగా, మా మాట వింటావనే కదా మేము అనుకునేది. వినే సందర్భాలు, వినని సందర్భాలు అని కొన్ని ఉంటాయి కదా. మేమేమన్నా నీ బతుకు బలిస్తున్నావా నువ్వు వినకపోవడానికి? నా భయం నీకు అర్థం కావడం లేదమ్మా. నేను నా గురించి కాదు భయపడేది, సీత గురించి. భయపడాల్సిన పనేం లేదురా. ఎదురుపడే సమయం వచ్చే వరకు మేనేజ్ చేయి చాలు. ఎదురుపడ్డాక పరిస్థితే భయపడుతుంది. ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఆ మంగమ్మ గారికి భయపడాలి కానీ మహారాజు లాంటి మనిషి అతని గురించి భయపడే పనే లేదు. మీ మాట మీదే కానీ నన్ను అర్థం చేసుకోరెందుకు? ఆ మాటే నేను నీకు చెప్తున్నానే. మా మీద బరువుగా ఉంచమ్మా. భారం ముందు నా మీదవే, తర్వాత భగవంతుడి మీదవే. నేను నీకు అమ్మన్రా. మరణానికి భయపడకుండా జన్మనిచ్చిన తల్లిని. కొడుక్కి మంచి జరగాలనే కదా ఏ తల్లైనా తాపత్రయపడేది. కన్నతల్లెప్పుడూ కూతురు క్షేమం కోరుకుంటుంది. ఈ విషయంలో నువ్వేం ఆలోచించుకో. చాలా ఇబ్బంది పెడుతున్నానమ్మా. బలవంతం చేస్తున్నావమ్మా. సరేలే, నువ్వు అలా ఫీల్ అయితే రావటం లేదని ఫోన్ చేయనా? మీ దారి మీది, మా దారి మాది అని చెప్పానా? ఏది నా ఫోన్ ఎక్కడా? ప్రతిదానికి ఇలా బెదిరించి నీ దారికి తెచ్చుకోవాలని చూస్తావు. సరే అమ్మా, కానివ్వు, నీ ఇష్ట ప్రకారమే జరగనివ్వు.
వదిలేయమ్మా. నీ మాటకే కట్టుబడి ఉంటానులే. నా బంగారు తండ్రి. సరే సరే, పెందలాడే పడుకో, రేపొద్దునే లేపుతాను. అక్క చేసుకునేది రఘురాంగారే అని తెలియక అమ్మమ్మ గారు తెగరెచ్చిపోయి మాట్లాడారు. అక్కకి ఆ విషయం తెలియక రియాక్ట్ అయింది. ఎలాగో అలా ఏదో విధంగా రఘురాంని అక్క అర్థం చేసుకుని త్వరగా వాళ్ళ పెళ్ళైపోతే ఇక ఈ పిఠాపురం మంగమ్మ గారు చేసేది చేయగలిగేది ఏమీ లేదు. శారదాంటి గారు. స్వర్ణ, చెప్పండి ఆంటీ. నేను మీ అమ్మ రేపే సీతారఘురాముల నిశ్చితార్థం చేయాలనుకున్నాం. రేపా? అవునమ్మా. అక్కకు అసలు విషయం తెలుసా? తెలీదు. మరెలా? ఎదురుపడ్డ క్షణం సీత ఆవేశపట్టం ఖాయం. కాని సీతకి అందరూ నచ్చజెప్పి పరిస్థితి వివరిస్తే కాదనదు అనే నమ్మకం. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి దయ. అందుకే రేపు తెల్లవారుజామున గుడికి వెళుతున్నాం. అలాగా? స్వర్ణ, నువ్వొక సాయం చేయాలమ్మా. చెప్పండి ఆంటీ, ఏం చేయాలి? ఏం లేదు, మేం బయటకు వెళ్ళటం ఆవిడికి తెలిస్తే ఆపే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. వచ్చి నానా యాగి చేస్తుంది. అందుకే రేపు ఒక్క పూట ఆవిడ బయటకు రాకుండా ఏదో ఒక ఏర్పాటు నువ్వే చేయాలి. ఎలాగైనా ఆవిడ్ని రాకుండా ఆపాలి. నేను ఆపగలనా? ఎలా ఆపాలి? విషయం తాతగారికి చెప్పు. ఆయన ఎలాగైనా ఆపగలరు. సరే ఆంటీ, జాగ్రత్తగా వెళ్ళండి. అక్క ఆవేశపడినా నచ్చజెప్పి రేపు నిశ్చితార్థం జరిగేలా చూడండి. సరేనమ్మా, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చేయాలి సుమా. అలాగే ఆంటీ. ఉంటానమ్మా. తాతయ్య, ఏంటమ్మా? గుళ్ళో చాలా పెద్ద గొడవ జరిగింది. ఫోటోల గురించేనా? అవును. ఏం జరిగింది? బావ పూజ జరుగుతుంటే అక్కడికి ఫోటోలు తీసుకొచ్చాడు. ఏయ్ ఆగు! ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఇప్పుడు నీకే బాగా తెలుస్తుంది. రామచంద్రయ్య! ప్రేమ మాత్రం అటు, సంసారం నాతో, సరసం వాడితో సాగిద్దాం అనుకుంటుంది. మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడే వీడు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. ఏం సహాయం అమ్మా? సరే, దాన్ని రేపు బయటికి వెళ్ళనియొద్దు, అంతేగా? అంతే. ఎలా? ఏం చెప్పి దాన్ని బయటికి వెళ్లకుండా ఆపాలి? ఐడియా. స్వర్ణ, రేపు చూడు, నువ్వు దాన్ని ఎలాగైనా ఆపి తీరుతాను చూడు. అంతేనా తాతయ్య? నువ్వేం అధైర్యపడబాకు, వెళ్ళు. ఆ బాధ్యత నాది, వెళ్ళు. ఓకే తాతయ్య.
ఏంటిది అప్పులోళ్ళ బాధ భరించలేక ఐబీ పెట్టి అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసినట్టు ఎంత సీకటేలు ఎక్కడికి బయలుదేరారు? మీరేదో పెద్ద ప్లాన్ మీద వెళ్తున్నారు. మీరు ఏ విషయం నాకు చెప్పకపోయినా ఈ విషయం మంగమ్మ గారికి గనక నేను చేరెత్తే మీ అంతా ఆవిడ చూస్తుంది. రింగ్ అవుతుంది. ఏంటిది? కనకమాలచ్చు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి? తెల్లారుజాం కదా, పాపం పెద్ద ఆవిడ ఇంకా లేచి ఉండదు. ఈలోపు మంచి చిక్కటి కాఫీ పెట్టుకుందాం. మిస్డ్ కాల్ ఉందిగా, ఆవిడే చూచేస్తుంది. అబ్బా చిక్కటి కాఫీ. సీత ఏదండి వదిన గారు? ఈ కార్యం ఏ ఆటంకం లేకుండా జరగాలని నడిచి నీ దర్శనం చేసుకుంటానని దేవుడికి మొక్కుకున్నాను. కింద కారాపి నేను నడిచొస్తానంటే మోకాళ్ల నొప్పులతో నువ్వేం ఎక్కగలుగుతావులే అని నా మొక్కు దాన్నెత్తిన వేసుకుని నడిచొస్తానని వెళ్ళింది. శకుంతల్ని తోడుగా పంపించాను. అయ్యయ్యో, కొంప మునిగిందండి. ఏంటండి, ఏమైంది? మావాడు కూడా ఇక్కడ నన్ను దించి నేను మెట్లెక్కొస్తానని వెళ్ళాడు. అయ్యో అలాగా, ఇప్పుడెలా? అదే నాకు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ కానీ ఎదురుపడి గొడవ పడితే మనం చేసిందంతా బూడిద పాలవుతుంది. శకుంతల తోడుంది కదమ్మా, ఏమీ కానివదిలే. అదేదో నా భయానికి ఆగుతుంది కాని శకుంతల్ని లెక్క చేస్తుందా? ఇదేదన్నా అనరాని మాటలంటే? సీత ఏవన్నా మావాడంత తేలిగ్గా బయటపడాడండి. పైగా ఎదురు పడేదాకా బయటపడద్దని రాత్రే వాడి దగ్గర మాట తీసుకున్నాను. ఏమో, నాకైతే గుండె చాలా దడదళ్లాడుతోంది. ఎదురు పడతారేమో. హలో సీత గారు. హలో సీత గారు. యో స్టూపిడ్, నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా నన్ను ఫాలో అవుతూ నా గురించి డీటెయిల్స్ తెలుసుకొని నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తున్నావు? ఏంటండి, ఎందుకు నేను కనిపించినా పలకరించినా అంత ఫైర్ అవుతారు? ఫైర్ అవ్వడం కాదు, నిన్ను గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. సీత, నువ్వు ఆగు పిన్ని. ఎందుకు ఇక్కడికి దాపరించావు? ఇక్కడ కూడా ఫోటోలు ఇచ్చో 10 మందిలో పలకరించో నన్ను చేసుకోబోయే అతని మనసులో చెడు అభిప్రాయం కలిగించాలని చూస్తున్నావా? మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీకెంతో విలువిచ్చే నేను చెడు చేయాలని ఎందుకు చూస్తాను? స్వార్థంతో నా మీద నీకేదో దురుద్దేశం ఉంది. నన్ను ఎవరికి కాకుండా చేస్తే చివరికి నీ వశం అవుతానన్న దుర్బుద్ధి. ఏయ్, నీకు నిజంగా అభిమానం, గౌరవం ఉంటే అప్పుడు నా పెళ్లి ముందు భాస్కర్ అనే చెల్లి పెళ్లిలో మనం కలిసిన ఫోటోల్ని నాకు పంపించి ఎందుకు టెన్షన్ పెట్టావు? నన్ను అనుమానించకూడదని. ఏ, ఆ ఫోటోల్ని నువ్వే కాల్చి బూడిద చేయొచ్చు కదా. ఆహా, అవి ఎవరైనా చూడాలి, ఆ వార్త వాళ్ళకి చేరాలి, నన్ను వాళ్ళు కాదనాలి. అదే కదా జరిగింది.
అయిపోయింది. ఎలాగోలాగా ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. మళ్ళీ నిన్న ఆ మంగమ్మ గారికి ఫోటోలు ఎందుకు పంపించావు? నీ చేతికి మట్టి అంటకుండా ఆ పెళ్లిని ఆవిడ ఆపు చేయాలని. ఆవిడ వల్ల కాదని నువ్వు తెలుసుకున్నావు. అందుకే నేరుగా ఇక్కడికి వచ్చావు. చూడు, ఇప్పుడు ఈ సంబంధం వాళ్ళు నీలాంటి పోరంబోకు మాటల్ని నమ్మి నన్ను తప్పు పట్టే వాళ్ళు కాదు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు, లేకపోతే నేను ఊరికే వదలను. నీ అంతు చూడాల్సి వస్తుంది. నేను ఏ చెడు చేయాలని రాలేదు. దైవ దర్శనానికి మంచి మనసుతో వచ్చాను. ఎవరో ఏదో చేస్తే అన్నింటికీ నన్ను బాధ్యుని చేసి అపార్థం చేసుకుంటే ఎలా? అబద్ధాలు ఆడకు. ఇంకా నువ్వు అమాయకుల్లా నటించి నన్ను నమ్మించాలని చూడకు. అన్నీ తెలుసుకునే దుర్మార్గాన్ని నీ కడుపులో పెట్టుకునే వచ్చావు. నా వెనకాలే అడుగులేస్తూ నన్నే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావు. మీకు తప్ప నేనెవ్వరికీ ఫోటోలు పంపలేదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇంకా నువ్వు అమాయకుల్లా నటించి నన్ను నమ్మించాలని చూడకు. అన్నీ తెలుసుకునే దుర్మార్గాన్ని నీ కడుపులో పెట్టుకునే వచ్చావు. నా వెనకాలే అడుగులేస్తూ నన్నే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావు. మీకు తప్ప నేనెవ్వరికీ ఫోటోలు పంపలేదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను. మీకు మీరు ఏదో ఊహించుకొని నన్ను దుర్మార్గుడు అనుకోకండి. ఏ కథలు చెప్పకు. నీ నాటకాలు నా దగ్గర ప్రదర్శించుకో. నీకిప్పుడే రావాలని ఎందుకు అనిపించింది? అంతా దైవ సంకల్పం. దానికి నేనేం చేయను? దేవుడి ఆజ్ఞ, నా తప్పేం లేదు. ఆజ్ఞ కాదు, నీ దుర్మార్గపు ఆలోచన. సీత దేవాలయానికి వచ్చానంటున్నాడు. మనకెందుకు? మన దారిని మనం వెళ్దాం. నీకు తెలీదు పిన్ని. నా దారిన నన్ను నడవనివ్వకుండా కావాలనే ఇలా అడ్డంకులు కల్పిస్తున్నాడు. మనసులో ఏముందో బయటపడి చెప్పినవాడు దైవం దర్శనం అనగానే నువ్వు నమ్మొచ్చేమో గాని నేను మాత్రం నమ్మను. ఏయ్, ముందిక్కడి నుంచి వెళతావా వెళ్ళవా? నేను ఇక్కడి దాకా వచ్చాక వెనక్కి తిరిగి వెళితే దేవుడు శపిస్తాడు. శపిస్తే అనుభవించు. కానీ ఇలా నా వెనకాలొచ్చి నేను శపించేలా చేసుకోకు. పోనీ ఒక పని చేయండి, మీరు ముందు నడిచి వెళ్ళండి, నేను కాసేపు ఆగి వెనకాల వస్తాను. వెనక ముందు అని కాదు, అసలు నువ్వు రావద్దు. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళనండి, వెళ్ళడం కుదరదు. అయినా గుడికొచ్చిన వాళ్ళని వెళ్ళమనడానికి మీరెవరు? నేనొచ్చిన పని పూర్తి కానిదే వెళ్ళను కాక వెళ్ళను. సీత అతనితో వాదనెందుకు? పద వెళ్దాం. రామ్మా, నువ్వు వెళ్తావా లేదా మమ్మల్ని వెళ్ళమంటావా? మీరు వెళ్ళండి ఆంటీ, నేను కాస్త గ్యాప్ ఇచ్చి ఏయ్, వెనకాల. రావద్దు రావద్దు అంతే. సీత పదమ్మా. హలో సీత గారు, నా మీద కోపం నడక మీద చూపించకండి, మోకాళ్ళు పట్టేస్తాయి. షట్ అప్. పద పిన్ని. ఐదు మిస్డ్ కాల్సా? ఎవరు చేసుంటారు? చిక్కటి కాపీ, 1/2 లీటర్ పాలు తాగి ఎంతకాలం అయిందో. చుక్క నీళ్ళు లేకుండా కాచుకున్నా. చిక్కగా ఉంది, కమ్మట వాసన. ఏమిటి తెల్లవారుజామునే రాధాకృష్ణ ఫోన్ చేశాడు? అమ్మో, కనకమాలొచ్చు. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఏం జరిగింది? తెల్లవారుజామునే ఫోన్ చేశావు? ఏం చెప్పమంటారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండా తెల్లారుజామునే మోటాముళ్ళు అన్ని సర్దుకుని మా అన్న, వదిన, సీత, నా పెళ్ళం అందరూ వెళ్ళిపోయారమ్మా. తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళిపోయారా? అవునమ్మా.